మూవీ రివ్యూ ఆఫ్ ద జటాధర తెలుగు మూవీ యాక్టెడ్ బై సుధీర్ బాబు, డైరెక్టెడ్ బై అభిషేక్ జైస్వాల్. ఇక మూవీ చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే ఓవరాల్ గా నాకైతే నచ్చిందండి మూవీ. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వేల కోట్ల విలువైన నిధిని ఎవరూ దోచుకోకుండా ఉండేందుకు పిశాచ బంధనం వేస్తారు. అయితే కొందరు అత్యాస కారణంగా ఆ బంధనం వీడి ధన పిశాచి బయటకి వస్తుంది. కొన్ని ఏళ్ల తర్వాత ఓ సాధారణ గృహిణి తన ఇంటి కింద ఉన్న లంకె బిందెను బయటికి తీసేందుకు ప్రయత్నించగా పిశాచి కనిపిస్తుంది. దీంతో ఆ బిహేవియర్ చాలా వింతగా మారుతుంది. సో ఈ కేసును సాల్వ్ చేసేందుకు ఘోస్ట్ హంటర్ శివ అక్కడికి వెళ్తాడు. దయ్యాలు భూతాలు లేవని బలంగా నమ్మే శివని ధన పిశాచి ఏం చేసింది, ధన పిశాచి ఆధీనంలో ఉన్న సంపద ఎవరు సొంతమైంది అన్నదే మిగిలిన స్టోరీ. యాక్టర్ గా తనను తాను మరింత మెరుగుపరుచుకుంటూ వస్తున్నాడు సుధీర్ బాబు. ఈ మూవీలో అతని యాక్టింగ్ అయితే మూవీకి హైలైట్ గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ లో అయితే గూస్ బంప్స్. బాలీవుడ్ లో గ్లామర్ డాల్ గా కమర్షియల్ హీరోయిన్ గా మాత్రమే కనిపించిన సోనాక్షి సిన్హా ఇందులో పూర్తిగా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించింది. ధన పిశాచిగా ఆమె లుక్స్ కానీ మేకవర్ కానీ చాలా బాగా సెట్ అయ్యాయి. అయితే యాక్టింగ్ లో ఇంకా ఇంటెన్సిటీ ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. 21 years బ్యాక్ ఉదయ్ కిరణ్ తో లవ్ టుడే మూవీలో యాక్ట్ చేసిన దివ్య కోస్ల కుమార్ అండ్ 33 years బ్యాక్ మోహన్ బాబు తో బ్రహ్మ మూవీలో యాక్ట్ చేసిన శిల్పా సిద్వర్కర్ ఈ మూవీతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉంటుంది. స్టోరీకి అనవసరమైన చాలా సీన్స్ ఎడిటింగ్ లో తీసేయచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సెకండ్ హాఫ్ లో వచ్చే హారర్ సీన్సే ఈ మూవీకి మెయిన్ హైలైట్. ఇక సాంగ్స్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ కి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. జటాధర మూవీ ఓ హారర్ మూవీలా స్టార్ట్ అయ్యి దేవాలయాల సాంప్రదాయాలు అండ్ ఆచారాలను చూపిస్తూ ముందుకు వెళుతుంది. ఈ మూవీకి వెంకట్ కళ్యాణ్ స్టోరీ ఇవ్వగా అతనితో పాటు అభిషేక్ జైస్వాల్ డైరెక్షన్ చేశారు. సో ఓవరాల్ గా ఈ మూవీ సుధీర్ బాబు నుంచి వచ్చిన ఒక డిఫరెంట్ జోనర్ మూవీ. హారర్, ఫ్యాంటసీ, మైథాలజీ, సో ఇవన్నీ కలిపి చేసిన జోనర్ లో వచ్చిన జటాధర మూవీ నాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. సో ఫైనల్ గా మూవీ చూసిన తర్వాత ఇది నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది? మీ రివ్యూను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.